అదిగో మిస్ ఇంగ్లాండ్ చెప్తుంది, అందాల పోటీలతో బ్రాండ్ ఇమేజ్ ఎలా పెరుగుతుంది? వాళ్ళ కాళ్ళు చూసి భారీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా? వాళ్ళు ఎంత హైట్ ఉన్నారో చూస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా? తద్వారా కంపెనీలు వచ్చాయా? తద్వారా చెడ్డ పేరు ఎంత వచ్చింది? ఒక బ్రిటిష్ మిస్ ఇంగ్లాండ్ నన్ను ఒక వేశ్యగా చూస్తున్నారు, అయ్యి బాబోయ్ నేను ఇక్కడ ఉండలేనని పారిపోయిందే. ఇప్పుడు దిశ టైంలో ఎన్కౌంటర్ మనం చూసాం, బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది ఉన్నది ఈ అందాల పోటీల ద్వారా. మంచి ప్రశ్న బాబు, పడిపోయింది పాతాళానికి. అరే ఢిల్లీలో రేప్ జరిగినప్పుడు ఇది రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నారు ఢిల్లీని, ఇప్పుడు ప్రాస్టిట్యూట్ క్యాపిటల్ అంటారు. రేపు ఆవిడ కోర్టుకు వెళ్తే నేను ట్రై చేస్తాను కోర్టుకు వెళ్లకుండా ఆపడానికి, గ్యారంటీ ఇవ్వలేను కానీ నాకున్న మంచి పేరుతో. ఎందుకంటే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ గత 5 ప్రైమ్ మినిస్టర్లు మిత్రులు కాబట్టి ట్రై చేస్తా. అమ్మా క్షమించు మా మూర్ఖుల్ని, నువ్వు అలా ఫీల్ అయ్యావు, ఒక వేశ్యగా నుండి ట్రీట్ చేశారు అంటున్నావు. నేను లేను అక్కడ. ఆవిడ అన్న మాటలు సన్ మ్యాగజైన్లో వచ్చినది, ఇతర రిపోర్టుల్లో వచ్చినది, ఇతరులు ప్రశ్నించినది, నేను చదివినది మాత్రమే మాట్లాడుతున్నా. దీనికి సరి అయిన దర్యాప్తు చేయాలి, దోషుల్ని శిక్షించాలి, తీవ్ర చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఏం చేయరని చెప్పేశారు కదా. పాలన రావాలి, పాలన మారాలి. ఇంకెంతకాలం? మళ్ళీ 7 లక్షల కోట్లు అప్పు చేసిన మళ్ళీ కేసీఆర్ను కోరుకుంటారా మీరు? బంగారు తెలంగాణని, ధనమైన తెలంగాణని, 1,40,000 కోట్లు మిగిలిన తెలంగాణని సర్వనాశనం చేసిన మళ్ళీ కేసీఆర్ను కోరుకుంటారా?